వెయిట్ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కర్రీ కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేయండి. ఎగ్ అంటే నార్మల్గా మనం చేసుకుంటాం కదా, అలా కాకుండా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనమాట. ఇది చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎగ్ తీసుకొని అందులో కొంచెం అంటే ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసి ఎగ్ కొట్టేసి అందులో కొంచెం ఉప్పు కారం వేసేసుకోవాలి. ఇలా ఆమ్లెట్లు అనేవి రెడీ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి. అండ్ అలాగే అందులో ఆనియన్, వెల్లుల్లి అండ్ కరివేపాకు. వెల్లుల్లి ఈజ్ మ్యాండేటరీ, ఎందుకంటే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అండ్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి అవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పొడి, మిరియాల పొడి అండ్ అలాగే గరం మసాలా అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 2-3 టమాటా ప్యూరీ చేసుకోవాలి. అది అందులో వేసేసి ఆయిల్ పైకి తేలుతున్న టైంలో కొన్ని వాటర్ వేసేసి మంచిగా మరిగించుకోవాలి, మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్లు అన్నీ అందులో వేసేసి 2 minutes ఉంచి తీసేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోతుంది.